కుండలిని రహస్యం రచించినది ఓం స్వామి గారు. 6వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. కుండలిని ధ్యానమూలకంలో జాగృతి. వానరజాతి రాజు కేసరి, మహారాణి అంజనాదేవి. అంజనాదేవి శాపవశాన భూమి మీద జన్మించిన దివిలోకాప్సర. సంతానం కోసం కఠోర తపస్సు చేస్తూ కూర్చున్నారు. ఎండలు వారి దేహాలను మార్చివేశాయి. మంచు వారిని గడ్డగట్టించింది. పెనుగాలులు వారిని కదిలించే ప్రయత్నం చేశాయి. క్రూర మృగాలు భీకరంగా భయపెట్టినాయి. కాని వారు చలించలేదు. సంవత్సరాల తరబడి శివుడి తేజోమూర్తిని ధ్యానించుతూ నిశ్చలులైనారు. వారి భక్తికి తపస్సుకి సంతోషించి శివుడు ప్రత్యక్షమై వారికి వరం ప్రసాదించాడు. మీకు గొప్పవాడైన కొడుకు పుడతాడు. ఆశీర్వపూర్వకంగా ఆయన అన్నాడు. అతను బృహస్పతి కంటే వివేకి, వాయువుని మించిన బలశాలి, సూర్యుడిని మించిన తేజస్వి అవుతాడు. అతడు నీటిలో మునగడు, అగ్నిలో కాలడు. ఈ లోకంలో గాని మరే లోకంలో గాని ఏ ఆయుధము అతనిని హతమార్చలేదు. అష్టసిద్ధులు అతన్ని పరిచారికల వలె సేవించుతాయి. కేసరి ఆయన మహారాణి ఆశ్చర్యచకితులైనారు. పరమ తపస్వి శివుడు అంత అరుదైన వరం ప్రసాదించడం వారికి అంతా కలగా తోచింది. రాజోత్తమ, దీనికి తోడు అతడు అమరుడు. శివుడు పలికాడు. నమః పార్వతీపతయే నమః, హరహర మహాదేవ అంటూ ఆనందాతిరేకంలో వారు ఘోషించారు. వారు ఆయన పాదాలపైన వాలారు. చెయ్యెత్తి వారిని దీవించుతూ శివుడు అంతర్ధానమైనాడు. సంభ్రమాశ్చర్యాలు కలిగించే ఆంజనేయుడు జన్మించాడు. అపార శక్తియుక్తులతో ఆయన తన వయస్సుకు మించిన వివేకిగా వెలిగాడు. ఆయన ఒకే లంఘనంలో మైళ్ల దూరాన ఉన్న చెట్లను ఒకదాని నుంచి మరొకదానికి దూకేవాడు. ఇతర పిల్లలతో ఆటలాడేటప్పుడు ఒకసారి పర్వతంలాగా పెరిగి మరొకసారి చీమ కంటే చిన్నగా అయ్యి దాక్కుని వారిని భయపెట్టేవాడు. ఒకసారి సూర్యుడు నారింజ పండు అనుకుని తిన్నంత పని చేశాడు. దేవతలు అడ్డుతగలవలసి వచ్చింది. ఆయన అపార శక్తిని ఎవ్వరూ ఏది ఆపగలిగేవారు కాదు. మహావృక్షాలను దర్భపోచలన్నట్లు పెకలించి విసిరివేసేవాడు. పసితనపు కొంటెతనంతో అతను ఋషుల యజ్ఞాలను, ఆశ్రమాలను అపవిత్రం చేయడం ఒక సమస్యగా పరిణమించింది. అన్ని ప్రయత్నాలు విఫలమయ్యేసరికి విసుగెత్తి అతను తన శక్తులను మరిచిపోవాలని హనుమను శపించారు. ఎవరైనా అతనికి గుర్తు చేస్తేనే అతని సిద్ధులు తిరిగి పొందగలడు. ఆ తరువాత హనుమ ఒక సామాన్య తెలివి, వివేచన, ఉత్సాహం ఉన్న వానరుడిగా జీవించసాగాడు. అందరూ భారం తీరిన నిట్టూర్పు వదిలారు. అనేక సంవత్సరాలు గడిచాయి. రామజననమయ్యింది. సీతతో వివాహము, ఆ తరువాత 14 సంవత్సరాల వనవాసము, సీత రావణుడి చేత అపహరించబడము. హనుమ రామలక్ష్మణులను కలుసుకున్నాడు. ఒకే ఒక చూపుతో హనుమ రాముడికి శాశ్వత భక్తుడైపోయాడు. భూమాత కంటే వృద్ధుడైన జాంబవంతుడు రావణుడి అద్భుత రాచనగరులో సుందర అశోకవనములో సీత చింతాక్రాంతమై కూర్చుని ఉన్నదని తన దివ్య దృష్టితో గమనించాడు. ఒక సముద్రము ఆ ద్వీపాన్ని వేరు చేస్తున్నది. ఏ నావ అంత దూరం వెళ్లలేదు. అందరూ ఏం చెయ్యాలో తోచక ఉన్నారు. రాముడి ఉంగరం సీతకు అందజేసి పురుషోత్తముడైన రాముడు వచ్చి ఆమెను విడిపించుతాడన్న సందేశం తెలపవలసిన బాధ్యత హనుమకు అప్పగించారు. నేనొక సాధారణ వానరుడిని. రామదండులోని జాంబవంతుడికి, ఇతరులకు హనుమ విన్నపం. నేనా ద్వీపం ఎలా చేరగలను? నాకు సరిగ్గా ఈదడం కూడా తెలియదు. అందరూ ఆ విశాల సముద్రం వైపు దృష్టిని సారించి హనుమ పరిస్థితి గ్రహించారు. కాని నువ్వు దూకగలవు అంటూ జాంబవంతుడు గుణిగాడు. సాగరం మీదుగా ఎవరు దూకగలరు? అది పిల్లకాలవ కాదు, అది సాగరం జాంబవంత అంటూ హనుమ పలికాడు. నీవు మాత్రం చేయగలవు. నీవెవరువో మర్చిపోయావా హనుమ అంటూ జాంబవంతుడు విశ్వాసపూర్వకంగా పలికాడు. హనుమంతుడు ఆయనను అయోమయంగా చూశాడు. తన బాల్యంలోని చిత్రాలు లీలగా తోచనారంభించాయి గాని అతి దూరం, అతి అస్పష్టం కావటాన
ఏమీ అంతుపట్టలేదు. నువ్వు శివుడి వరం మూలాన జన్మించావు హనుమ, జాంబవంతుడు బహిరంగ ప్రకటనలా బిగ్గరగా చెప్పాడు. హనుమంతుడికి తన శక్తులను గుర్తు చేయడంతో అతనిని ఋషి శాపం నుంచి విముక్తుడిని చేసి జాంబవంతుడు చెప్పసాగాడు. నువ్వు ఎవరో ఒక వానరుడివి కాదు. నీరు నిన్ను ముంచలేదు, నిప్పు నిన్ను కాల్చలేదు ఆంజనేయ. నీ జన్మతహా వచ్చిన శక్తులను మేల్కొలుపు. నువ్వు భూమి కంటే భారము, పక్షి ఈక కంటే తేలిక కాగలవు. నువ్వు గాలి కంటే వేగంగా ఎగురగలవు, సముద్రం లంఘించగలవు హనుమ. హనుమలో ఒక వింత సంచలనం కలిగింది. ఆయన బాల్యం వివరంగా స్పష్టంగా తెలియసాగింది. సూర్యుడిని కబళించడానికి తాను ఎంత అప్రయత్నంగా ఎగిరాడో, మహావృక్షాలను ఎంత సులువుగా పెకలించి వేశాడో దర్శించాడు. ఒక్క గంతులో మైళ్ల కొద్దీ దూరం అధిగమించడం మదిలో మెదిలింది. జై శ్రీరామ్ అంటూ హనుమ దిక్కులు పిక్కటిల్లేలా వేసిన కేక దాదాపు ఒక భూకంపమే కలిగించింది. మహావృక్షాలు నేలకూలాయి. ఆయన దేహం ఊహించని పరిమాణానికి ఎదగసాగింది. ఇతర వానరులు ఆయన నడుము దగ్గరికి, ఆ తరువాత మోకాళ్ల దగ్గరికి, చివరికి ఆయన కాలి బొటనవ్రేలి కంటే చిన్న పరిమాణానికి కుంచుకుపోయారు. అయినా హనుమ ఎదగడం ఆకలేదు. ఆయన ఇంకా ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు. ఆ తరువాత ఆయన వంగి చూస్తే వానరులంతా వెదజల్లిన గోధుమ వర్ణపు ధూళివలే తోచారు. జాంబవంతుడు ఒక చిన్న పుట్టుమచ్చలా, ఒక నల్ల చుక్క కంటే చిన్నగా తోచాడు. జై బజరంగబలి, జై బజరంగబలి అంటూ వానర సైన్యమంతా శక్తి కొద్దీ అరిచారు. జై శ్రీరామ్ అంటూ హనుమ చేసిన గర్జన గ్రహాలు ఢీకొట్టినట్లు కన్నా బిగ్గరగా ఉంది. ఒక్క లంఘనంలో సముద్రం దాటివేశాడు హనుమ. మనమంతా హనుమలమే, అపార శక్తి సామర్థ్యాలు గల జీవులం. ఇది కేవలం సూక్తి చిత్రోక్తి కాదు, మన వైజ్ఞానిక ప్రగతి ఇందుకు నిదర్శనం. హనుమలో వలనే మన ప్రజ్ఞా పాటవాలు మనలో నిక్షిప్తమై ఉన్నాయి. మన సంభావ్య శక్తి వెలువడటానికి నిరీక్షించుతున్నది. మనం వరప్రసాదులమై పుట్టామన్న విషయం మనం మరచిపోయాం. ఆ కారణంగా సామాన్య జీవితం మన విధిలిఖితంగా అంగీకరించాం. ఆ పరమసత్యంతో, మన అసలు స్వభావంతో మనం చేయి కలిపినప్పుడు, ఒక జాంబవంతుడు వచ్చి మనం ఎవరమో గుర్తు చేసినప్పుడు, మనం మన వివేచనలోనూ విశ్వాసంలోనూ ఎదగడం ఆరంభించుతాం. అప్పుడు మనం చంద్రమండలం మీద కాలు మోపుతాం, సూపర్ కంప్యూటర్లను సృష్టిస్తాం, మన అపార శక్తిమంతులమని ఊహ కందని వారమని తెలుసుకుంటాం. కుండలిని అంటే సూక్ష్మంగా ఇది. అది మీ ప్రప్రథమ శక్తి, మీ ఘనతకు మేలుకొలుపు పాడే మీ సృజనాత్మక శక్తి. సాగర గర్భంలో అడుగున ముత్యాలు ఉన్నట్లే ఇది మీ వెన్నెముక పీఠంలో చుట్టుకొని పొడుకుని ఉంది. కుండలిని మీలోని మీ వ్యతిరేక ధ్రువం. అది జాగృతమైనప్పుడు మీరు ఎంత అపార శక్తివంతులో గ్రహిస్తారు. విశ్వమంతా మీలో ఎలా ఇమిడి ఉన్నదో అనుభూతి చెందుతారు. మీరు పురుషులైతే అది మీలోని స్త్రీ శక్తి, కాక మీరు స్త్రీ అయితే అది మీలోని పురుష శక్తి. మీలోని శాశ్వత పరిపూర్ణ సంతృప్తికి అది మీ బాట, మీ రహదారి. మనలో మహోన్నత శక్తిని గుర్తించడం. పుట్టిన నాటి నుంచి మనలో లోపాలే వేలెత్తి చూపించబడిన కారణంగా మనలోని కుండలిని నిద్రాణమై ఉన్నది. ఎప్పుడూ మనల్ని ఎవరో ఒకరితో పోల్చడం పరిపాటి. దానికి తోడు ఎవరిలాగా ఉండాలో చెప్పే ఉదాహరణలు కూడా. ఎప్పుడూ ఏదో ఒకటి, ఒక లక్షణం, ఒక ప్రత్యేక గుణం మనం పెంపొందించుకోవలసి ఉంటూనే ఉంటుంది. ఈ విధమైన ఆశ్రయణం మనలో ఒక కొరత, అసమగ్ర భావాన్ని మనలో శాశ్వతంగా ముద్రవేస్తుంది. దీనిని అధిగమించడానికి మనం బాహ్య ప్రపంచంలో అన్వేషణ ఆరంభించుతాం. మనలను ఆమోదించేవారు, బలపరిచేవారు, మనలను మెచ్చుకుని శబాష్ అనేవారి కోసం మనం వెతుకులాడడం మొదలు పెడతాం. అలా చేయడం వలన మనకు జన్మతహా సంక్రమించిన శక్తులకు ఇంకా ఇంకా దూరమవుతూ ఉంటాం. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను.
వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.